అయితే ఎన్ని రోజులు అవుతుంది మొక్కజొన్న వచ్చి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజుల నుంచి కొంటలేరా? 10 రోజుల నుంచి కొంటలేరు అంటే ఇవాళ ఇంట్లో పోసినా వాన పడ్డది మొత్తం తడిచినాయి. ఆడ ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినాయి మొన్న. ఆ బాతులు ఏడుచుకుంటా అవి దగ్గర చేసి ఆ ఎత్తుడు మొత్తుడు చేసినాం అయిపోయినాయి. తర్వాత కొట్టుకుపోయినాయి ఆల్రెడీ కొట్టుకుపోయినాయి వర్షాలకి. ఎట్లా మరి కొట్టుకపోతే రైతుకు నష్టమే కానీ నష్టమే కానీ ఎవరు కట్టిస్తాను. మొన్న కూడా తీసుకున్నారు ఫోటో నాతో మాట్లాడారు, టీవీలేని గీసి మాట్లాడారు. ఈ రైతులు బాధ ఎట్లుంది అసలు? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుందా మీ రైతుల పరిస్థితి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగం పరిస్థితి ఉన్నది. ఎందుకు ఆగం అవుతారు? ఎందుకు ఆగమంటే రైతు బంధు ఒకటి ఇస్తలేదు అదనుకు, పంటలో దిగుబడి లేదు, మిర్చి రేట్లు కూడా లేదు. మిర్చికి రేటు తగ్గిపోయింది. మిర్చి రేటు ఒక 2 ఎకరాల తోట పెడితే 2 లక్షలు వస్తే 1,10,000 కూలీలు ఇచ్చిన, 1,00,000 రూపాయలు మందులకి అయింది. ఇక అప్పుల బాధ అప్పు కాడనే ఉన్నది చాలా. ఇప్పుడు రూపాయి కూడా మిగలేదు. మొక్కజొన్నలు అయితే 10 రోజులు అవుతుంది, వానలు పడితేనే కొనుంటున్నాడు. కనీసం మొక్కజొన్న కన్నా రేటు ఉందా? మొక్కజొన్న కాదే 2,200 ఉన్నది. 2,200 ఉంటుంది. గతంలో ఎంత కమ్మి ఉండేను? అంతకుముందు 23 దాకా 23,50 దాకా పోయింది. తగ్గిందని అంటారు. మొత్తం ఓవరాల్ గా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండనా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుండనా రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి అంటే అప్పుడు కొద్దిగా 6 నెలలకు రైతు బంధు ఇచ్చేది. కొద్దిగా అకాల వర్షం పడితే అప్పుడప్పుడు మన నష్టపరిహారం ఇచ్చేది. ఇప్పుడు నష్టపరిహారం ఏం లేదు. తులం బంగారం ఇస్తున్నారా? తూలం బంగారం లేదు, ఏం లేదు. నా ఇల్లు కులగొట్టినప్పుడు కేసీఆర్ ఇస్తానే మొగ్గు పోయించుండు. అంతనే ఎలక్షన్ వచ్చినాయి. మా కొడుకులకు మాకు బాగా పంచేది. నేనే 3 ఎకరాల భూమి అమ్మిలా. 3 ఎకరాల భూమి అమ్మి ఆగంలో ఉన్నా. ఓకే. గ్యాస్ ఇట్లా వస్తుందా? 500 గ్యాస్ ఎక్కడ వస్తుంది సార్? వస్తలేదు సార్. ఆయన వస్తుందంటారు మీరు? వస్తలేదు సార్. అది 900 రూపాయలు మేము ఇస్తే కొంతమంది అకౌంట్లో పడతాయి, కొంతమంది అకౌంట్లో పడలే. రుణమాఫీలు అందరికైనా కాలే సార్. రైతు నాది కాలే, అంత చాలా మంది కాలే రూపాయల రుణమాఫీ కూడా నాదంతా 1,00,000 రూపాయలే. 1,00,000 రూపాయలు కాలే? 1,00,000 రూపాయలే కాలే. బ్యాంక్ మేనేజర్ దాకా పోయి ఆడితే నీకు రాలే బాబు అంటాడు. 2-3 సార్లు రూపాయలు కాలే. 1,00,000 రూపాయలకు రాలేదు. స్టేజ్ల మీద మొత్తం రైతులను బాగా చూసుకుంటానంటాడు. లేదు సార్, లేదు అన్ని అబద్ధం మాటలు. అంత బుట్ట పైరుల దారు కూడా ఉన్నాము, కొంత చోట పైరుల దారు కాదంటారు. మొత్తం మళ్ళీ గెలుతాడా? మరి మళ్ళా గెలుచుడు అంటే కొద్దిగా కష్టమే. రండి. ఓకే.